నారా లోకేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యతిరేకత అన్నది రోజు రోజుకి పెరుగుతున్నది. మొన్నటిదాకా ఈ వ్యతిరేకత అన్నది సీనియర్ నాయకులు కనిపించేది. ఇప్పుడు ఈ వ్యతిరేకత అన్నది మెల్లమెల్లగా జూనియర్ నాయకుల్లో కూడా పాకుతున్నది. ఈ వ్యతిరేకతని తగ్గించడానికి నారా లోకేష్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకులతో మాట్లాడుతున్నారు, నాయకుల కుటుంబాలతో సహా వాళ్ళని పిలిపించి వాళ్ళకి విందులు భోజనాలు పెడుతున్నారు, వాళ్ళ సమస్యల మీద స్పందిస్తున్నారు. ఏం చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులలో లోకేష్ గారి మీద వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనందరికీ తెలుసు, యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది. అంటే ప్రభుత్వం మీద ప్రజలకి వ్యతిరేకత అనేది పెరగడం, దీన్నే యాంటీ ఇన్కంబెన్సీ అంటాము. తెలుగుదేశం పార్టీకి నో డౌట్ యాంటీ ఇన్కంబెన్సీ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ వింత విచిత్రం ఏంటంటే పార్టీ అంతర్గతంగా కూడా నారా లోకేష్ గారి మీద నాయకులకి వ్యతిరేకత అనేది పెరుగుతుంది. మొన్నటికి మొన్న బోండా ఉమ గారు ఒక సభలో, మనందరికీ తెలుసు ముద్రగడ గారి సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల్ని మాట్లాడడం జరిగింది. ఆ విషయాలు ఏంటి అన్న విషయం తెలవడానికి ముందు ఇక్కడ ఒక ఫోటో అన్నది మీకు కనిపిస్తున్నది. ఈ ఫోటో అన్నది చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఎందుకంటే ఈ ఫోటోలో ఎప్పుడో ఎక్కడో తప్పిపోయిన ఇద్దరు మిత్రులు కలిసి కూర్చుంటే ఎలా కూర్చుంటారో, ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా కూర్చుంటారో అంత ప్రేమగా వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చోవడం అన్నది జరిగింది. సరే, ఇది రాజకీయ సభ కాదు, ఇది ముద్రగడ గారి సభ, ఇది ఒక కులానికి సంబంధించినటువంటి నాయకులు ఒక చోట కూర్చున్నటువంటి సభ కాబట్టి ఇందులో తప్పే ఉందయ్యా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. సరే, ఇందులో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ప్రేమ అన్నది క్లారిటీ కనిపిస్తున్నది, ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇక్కడ బోండా ఉమ్మ గారు మాట్లాడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఆ అంశాల్లో తప్పు ఉంది. ఏంటా తప్పు? ముందుగా ఈ అంశాలు వినండి, దాని తర్వాత కారణాల్లోకి వెళ్దాం, నేను చెప్తాను. 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉంది. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు, ఇందాక దాసరి రాము గారు చెప్పాడు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జా రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు వాళ్ళు. అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 2 విషయాలు బోండా ఉమ్మ గారు మాట్లాడారు. మొదటి విషయం, 2019లో ముద్రగడ గారి వల్లనే, అంటే కాపులు దూరం అవ్వడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి ఇక్కడ బోండా ఉమ్మ గారు ఒక విషయం మాట్లాడారు. రెండో విషయము, కాపులలో మళ్ళీ ఇప్పుడు ఒక అలజడి మొదలైంది, అంటే 2029లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోద్ది అని ఇండైరెక్ట్గా బోండా ఉమ్మ గారు ఇక్కడ ముద్రగడ గారి సంస్కరణ సభ ఏదైతే ఉండినో అందులో మాట్లాడుకుంటూ చెప్పడం జరిగింది. నేను ఇక్కడ బోండా ఉమ్మ గారు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్న అంశం మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు ఏంటంటే ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అని, ఆయనకు కాలిందని, అందువల్లనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం దొరికింది. ఈ వీడియో కోతి చేతి కొబ్బరి చిప్ప అన్నట్టు ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. సరే, చేయాలి కూడా, ఎందుకంటే టీడీపీ కూడా ఇదే చేసేది కదా. టీడీపీకి ఏదైనా వీడియో దొరికినా కూడా కోసేపులో చేతులు కొబ్బరి చిప్పలాగా వాళ్ళు కూడా మొత్తం సర్క్యులేట్ చేస్తారు. అదే పని వైసీపీ చేస్తుంది. ఎక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ వింత విచిత్రం ఏంటంటే నారా లోకేష్ గారికి సీనియర్లు దూరం, ఆ సీనియర్లు దూరం అయిపోయినటువంటి ఆ పరిస్థితులు మెల్లమెల్లగా జూనియర్లలో కూడా పాకడం. ఎందుకు ఈ సీనియర్లు దూరం అయ్యారు?
చాలామంది ఈ విషయం మీద కూడా మాట్లాడి డిబేట్లు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సీనియర్లు లైక్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, పరిటాల సునీత గారు, పెద్ద లిస్టే ఉంది నా చేతిలో, గంటా శ్రీనివాస్ గారు, కలవా శ్రీనివాసులు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, దులపాలి గారు, ఇట్లా లిస్టే ఉంది. వీళ్ళు ఎందుకు నారా లోకేష్ గారికి దూరం అయ్యారు, ఎందుకని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు, వంగలపూడి అనిత గారు ఇట్లాంటి నాయకులు నారా లోకేష్ గారికి దూరం అవ్వలేదు. ఎందుకు వీళ్ళే అయ్యారు అంటే దీనికి ముఖ్యంగా 3 కారణాలని చెప్పుకోవచ్చు. మొదటి కారణం ఏంటంటే లోకేష్ గారి ప్రాస్పెక్టివ్. ఏంటి లోకేష్ గారి ప్రాస్పెక్టివ్ అంటే 2019లో ఇలాంటి నాయకుల మిస్టేక్ వల్లనే పార్టీ ఓడిపోయింది అని ఎక్కడో ఒక చోట నారా లోకేష్ గారు బలంగా నమ్ముతున్నారు. 2019లో పార్టీ ఓటమికి ఈ నాయకుల పనితీరే కారణం అని చెప్పేసి నారా లోకేష్ గారు నమ్ముతున్నారు. మొదటి అంశం. రెండో అంశము ఇదే లోకేష్ గారి ప్రాస్పెక్ట్లో మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు చాలామంది నాయకులు అంటే లోకేష్ గారు అనుకున్నట్టుగా ఆ పోరాటం అనేది చేయలేదు. కొంతమంది భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి, కొంతమంది పోలీసు కేసులకు భయపడ్డారు, కొంతమంది ఆస్తులకు భయపడ్డారు. భయపడి చంద్రబాబు నాయుడు గారి కోసం బయటికి వచ్చి అంత తెగించి ఒక యుద్ధం అనేది చేయలేకపోయారు. అది నారా లోకేష్ గారికి గుర్తుండిపోయింది, ఆయన మతిలో ఉండిపోయింది. ఇక నారా లోకేష్ గారి ప్రాస్పెక్టివ్లో 3వ అంశం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు గారు, వంగలపూడి అనిత గారు, మన ఇట్లాంటి నాయకులు కేసులు పెట్టుకున్నారు. అచ్చెన్నాయుడు గారు ఇట్లాంటి నాయకులు కేసులు పెట్టుకొని వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. ఆ సఫర్ నారా లోకేష్ గారికి గుర్తుంది. మరికొంతమంది నాయకులు అసలు ఎక్కడా బయటకు కనిపించలేదు, అది కూడా ఆయనకు గుర్తుంది. అందుకే నారా లోకేష్ గారు కావాలని చెప్పేసి కొంతమంది సీనియర్ నాయకుల్ని కొంత దూరంగా పెట్టారు. లేదు మార్పు రావాలి, పార్టీలో మార్పు అనేది రావాలి, పార్టీ మారాలి అంటే, అధికారంలోకి రావాలి అంటే వీళ్ళని దూరం చేయాలి అన్నటువంటి ఒక ప్రాస్పెక్టివ్లో కావాలని ఈ నాయకుల్ని కొంత దూరంగా నారా లోకేష్ గారు పెట్టారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఆయన కాళ్ళు మొక్కడము, ఎక్కడ కనిపిస్తే అక్కడ గౌరవం, అది ఆయన వయసు రీత్యా చేస్తాడు నారా లోకేష్ గారు, కానీ కొంత దూరం అయితే పెట్టాడు. ఇది నారా లోకేష్ గారి ప్రాస్పెక్టివ్, మొదటి ప్రాస్పెక్టివ్. ఇక రెండో ప్రాస్పెక్టివ్ వచ్చేసి ఈ సీనియర్ నాయకుల ప్రాస్పెక్టివ్. వీళ్ళ ఆలోచన ఏంటంటే 2019లో పార్టీ పాలసీల వల్లనే పార్టీ ఓడిపోయింది, ఆ ఓటమికి మాకు సంబంధం లేదు అన్నది వీళ్ళ యొక్క ప్రాస్పెక్టివ్. ఇక రెండో విషయం ఈ లీడర్స్ ప్రాస్పెక్టివ్లో మనం చూసుకుంటే నారా లోకేష్ గారి కొత్త టీం. నారా లోకేష్ గారు ఏం చేశారు, కొంతమంది యంగ్స్టర్ని పెట్టి కొంత కొత్త టీంని తీసుకొచ్చుకొని ఆ టీంతో పాటు నారా లోకేష్ గారు పనిచేస్తున్నాడు. సరే, నారా లోకేష్ గారు చేసే పని అప్పుడప్పుడు కరెక్ట్గా వెళ్ళినా కూడా కొన్ని సమయాల్లో బోర్లా పడుతున్నారు. అప్పుడు ఈ సీనియర్ నాయకులు మొటికాయలు వేస్తున్నారు. సరే, ఆ కొత్త టీం వల్ల ఈ సీనియర్ నాయకులకి ఎక్కడా కూడా కొన్ని ఇష్యూస్ రావడము, పని చేయలేకపోవడము, అందువల్ల ఈ సీనియర్ నాయకులు కూడా ఎంతో కొంత నారా లోకేష్ గారికి దూరం ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడో పాయింట్ పవన్ కళ్యాణ్ గారు. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళ అనుబంధం బయటికి ఇట్లా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఈ అనుబంధం వల్ల ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ జనసేనకి ప్రాబ్లం వచ్చిందా అంటే అంతగా రాకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి అయితే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే దాదాపుగా 22 చోట్ల అక్కడ నాయకులు వాళ్ళ సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. ఒకటి. రెండోది వచ్చేసి ఆ సీట్లు వదులుకోవడం పక్కన పెడితే క్యాడర్ కూడా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కూడా వదులుకునే పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవినేని ఉమ గారు హీజ్ అ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సైతం ఆయన సీటును వదులుకునే పరిస్థితులు మనము చూసినాం వసంత కృష్ణ ప్రసాద్ గారి కోసం. అది కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ ఆయన వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు. అక్కడ ఏం జరిగింది అంటే సీనియర్ నాయకుల్లో ఒక థాట్, అరే మన పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిపోయిందే అని సీనియర్ నాయకుల్లో ఒక ఆలోచన. జూనియర్ నాయకులేమో అరే మన సీనియర్లకే ఈ గతి పట్టింది, రేపు పొద్దున మన సంగతి ఏందిరా బాబు అని చెప్పేసి ఒక భయం అన్నది జూనియర్లలో కనిపిస్తున్నది. సరే, ఏది ఏమైనా ఈరోజు బోండా ఉమ గారు మంత్రి పదవి కోసం అన్నారో దేనికోసం అన్నారో అన్న విషయం మనం పక్కన పెడితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ కాపు సామాజిక వర్గం అనేది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంటి ఆ ఇష్యూ అంటే కాపుగా, ఒక కాపు సామాజిక వర్గ నాయకుడిగా నాకు పదవులు రావాలంటే నేను కంపల్సరీ జనసేనలోకి వెళ్తే నాకు వస్తాయి అన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ నాయకుల్లో రోజు రోజుకి పెరుగుతుంది.
కాపు సామాజిక వర్గ నాయకుడిగా నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే నాకు ఆ మర్యాద గౌరవం దక్కదేమో అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. ఆ కొంతమందిలో మరి బోండా ఉమ్మ గారు కూడా ఉన్నారా అన్నది మనం చూడాలి. కానీ ఇక్కడ వింత విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గ నాయకులకు కూడా అంతే న్యాయం చేసే ప్రయత్నం అన్నది చేస్తుంది. అందులో సందేహం అనేది లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నారా లోకేష్ గారు అండ్ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్లని దూరం పెట్టడం అన్నది అది నిజంగా ఏదో ఒక చోట పార్టీకి కోలుకోలేని దెబ్బ అన్నది నిజం. ఏదో ఒక రోజు మన నారా లోకేష్ గారు ఆ సీనియర్లను పిలిపించి వాళ్ళకి సముచిత స్థానాన్ని ఇస్తారు, పార్టీలో మళ్ళీ ఆ గౌరవాన్ని ఇస్తారు అని చెప్పేసి మనమైతే భావిద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో ఒకప్పుడు కలిసి నడిచిన వాళ్ళు, కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన వాళ్ళు ఈరోజు నారా లోకేష్ గారికి బరువైపోతున్నారు అంటే ఇది నిజంగా మనం యాక్సెప్ట్ చేయవలసిన విషయం కాదు. ఈ విషయం మీద నారా లోకేష్ గారు ఆలోచిస్తారు అని నేను భావిస్తున్నాను. అండ్ చివరిగా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఈ సెల్యూట్ బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏమన్నా సెల్యూట్ అని ఇస్తారు. పార్టీ ఏం మాట్లాడినా అంటే తప్పైనా దాన్ని సెల్యూట్ అంటారు. ఆ సెల్యూట్ బ్యాచ్కి నారా లోకేష్ గారు దూరంగా ఉంటే బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఈ విషయం మీద మీరేమనుకుంటారు? నిజంగానే తెలుగుదేశం పార్టీలో సీనియర్లు పార్టీకి దూరం అవుతున్నారా? ఈ విషయం మీద ఒక కమెంట్ అన్నది చేయండి. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.